విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే జనసేన విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను ఆ పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. స్టేడియంలో ప్రధాన ప్రాంగణానికి అల్లూరి ప్రాంగణంగా నామకరణం చేసి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మనోహర్ వివరించారు. సభ ప్రవేశ ద్వారాలకు తెన్నేటి విశ్వనాథం, కోడి రామ్మూర్తి, గురజాడ అప్పారావు, వీరనారి గుణమ్మ, శ్రీశ్రీ పేర్లు పెట్టామన్నారు. సేనతో సేనాని పేరుతో అందరి అభిప్రాయాలు వినడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశాల్లో పాల్గొంటారన్నారు. రాబోయే 3 రోజులు కూడా ఒక అద్భుతమైన పండుగ వాతావరణంలో జనసేన పార్టీ సంబరం సామాన్యుడితో పాటు నాయకులకి కూడా ఒకే వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. సేనతో సేనాని అనే కార్యక్రమం ద్వారా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరి అభిప్రాయాలు వినడానికి, వారు ఏ విధంగా భవిష్యత్తులో ఉండాలి మన రాష్ట్రాన్ని కోరుకునే పద్ధతిలో ముందుకెళ్తున్నప్పుడు దానికి సమయం కేటాయించి ప్రత్యేకంగా ఆయన రావడం జరిగింది. 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలోనే ఉంటారు. ఈ కార్యక్రమాల్లో ఎవరికైతే ఆహ్వానం పంపామో వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమం ద్వారా తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో, వాళ్ళ జిల్లాల్లో మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా పునరంకితం అవుతారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.